నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ వాయనాడ్లోనే ఏదైతే తను పోటీ చేస్తూ ఉంది లోక్సభ స్థానానికైతే పోటీ చేయడం అయితే జరుగుతూ ఉంది దానికి సంబంధించిన రిజల్ట్ ఈ రోజు అయితే రాబోతూ ఉంది ఈరోజు ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు అయితే జరగనున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది కేరళలోని వాయనాడ్లోని లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అయితే రావడం అయితే జరిగింది దానిలో భాగంగానే యూడీఎఫ్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ అయితే మరి అక్కడ పోటీ చేయడం అయితే జరిగింది మొదటిసారిగా ఎన్నికల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీకి తన ఏంటి అసలు భవిష్యత్తు మరి ఏ విధంగా ఉండబోతుందని ఈ రోజు తీర్పుతోనైతే రాబోతూ ఉంది అదేవిధంగా తను కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలుగా తనైతే ఉండడం అయితే జరిగింది ఈరోజు 8 గంటల నుండి అయితే తన భవిష్యత్తు అయితే అంటే తన యొక్క రిజల్ట్ అయితే రాబోతా ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది రాహుల్ గాంధీ 2 చోట్ల పోటీ చేయడం వల్ల ఒకవైపు వాయనాడ్లో ఇంకొక వైపు రాయ్బరేలీలో 2 దిట్లలో పోటీ చేయడం వల్ల తను వాయనాడ్లు వదులుకున్నాడు కూడా మనకైతే తెలుసు దాంట్లో భాగంగానే ఈ నెల 13వ తారీఖు అయితే ఎన్నికలు అయితే జరిగాయి చాలా ప్రచారం చేశారు తెలంగాణ మంత్రులు కూడా మరి వాయనాడ్కి వెళ్ళి అక్కడ సంబంధించిన ప్రజలను కలిసి లోక్సభ ఎన్నికల్లో గెలవాలని కూడా చాలా ప్రయత్నాలు అయితే చేశారు ఆ ప్రయత్నాలకు తగ్గట్టు రిజల్ట్ వస్తుందా ప్రియాంక గాంధీ గారు గెలుస్తారా లేదా అనే ఆలోచనలో ఇక్కడైతే కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత ఆందోళన చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది అదేవిధంగా ప్రియాంక గాంధీ గారి భవిష్యత్తు తేలేది ఇవ్వాలని అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది ఈరోజు ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు అయితే పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి మనకు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే ప్రియాంక గాంధీ గెలుస్తారని చెప్తా ఉన్నారు మరి తన భవిష్యత్తు అక్కడ ఎంపీగా స్థానం అయితే మరి తను దక్కించుకోబోతా ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది కానీ ఈ అధికారంగా వ్యక్తం చేయాలంటే ఓట్ల లెక్కింపు తర్వాతనే మరి అధికారంగా మరి పేరు డిక్లరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగానే ఈరోజు 8 గంటల నుండి మరి ఓట్ల లెక్కింపు అయితే జరగబోతా ఉంది ప్రియాంక గాంధీ గారు మరి తన యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఈ ఎన్నికలలో తను గెలవకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఏది అంటే చాలా యుద్ధ ప్రాతిపదికన అక్కడైతే ప్రచారం చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఎందుకంటే అక్కడ ప్రియాంక గాంధీ చాలా కీలక నేత అటు రాహుల్ గాంధీకి సోదరిగా ఇవన్నీ భావజానాలు ఉన్నారు మరి ఆమెను కూడా అసలు గెలిపించుకోవాలని తాపత్రయంలో మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ బడా నాయకులు కూడా మరి వాయనాడ్లో తిరిగి ప్రచారం చేసిన దాఖలాలు చూసాము దానిలో భాగంగానే మరి తన గెలుపు తథ్యము అన్నట్టు కూడా కాంగ్రెస్ సంబంధించిన వర్గాలు అయితే ఆనంద సంబరాల్లో అయితే మునిగిపోతూ ఉన్నారు కానీ అధికారంగా తెలియాలంటే ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఓట్ల లెక్కింపు పూర్తి స్థాయిలో మనకైతే ఒక ఫిగర్ అయితే మనకైతే బయటకు వచ్చే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఎంత శాతంతో మరి ప్రియాంక గాంధీ గారు గెలిచారు తన గెలుపు ఎంతవరకు తథ్యం అనే విషయాలు అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే మనకైతే క్లియర్ కట్గా తెలిసే ప్రయత్నం అయితే కనబడతా ఉంది ఈ నెల 13వ తారీఖు అయితే మరి అక్కడ ఓట్ల ఉప ఎన్నికలు అయితే లోక్సభకు అయితే జరగడం అయితే జరిగింది అందరికీ తెలిసిన విషయమే వాయనాడ్లో జరిగిన ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు కూడా మనమైతే చూసాము అక్కడ సంబంధించిన ఏవైతే జరిగాయో వాటికి కాంగ్రెస్ నాయకులు అప్పుడు వెళ్ళి అక్కడ బీజేపీ సంబంధించిన నాయకులు అక్కడ చాలా తక్కువ కనిపించారని కూడా కొంత విమర్శల వర్షం కురిపించారు వాటిని ఏవైతే ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు కూడా వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని రాజకీయంగా మాట్లాడిన దృశ్యాలు కూడా మనం చూసాము చాలా విధంగా యావత్ భారత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అక్కడికైతే వెళ్ళి ప్రచారం చేసిన దాఖలాలు కూడా చూసాము మన తెలంగాణ నుండి కూడా సీతక్క ఇటు మంత్రి వాళ్ళు అయితే వెళ్ళడం అయితే జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అయితే నామినేషన్ సమయంలో కూడా మరి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం అయితే జరిగింది బట్టి విక్రమ మల్లు గారు కూడా మరి నామినేషన్ సమయంలో మరి తెలంగాణ నుండి అయితే వెళ్ళి అక్కడ నామినేషన్ వేసిన దాఖలాలు కూడా చూసాము ఈ తెలంగాణలో నుండి వెళ్ళిన మంత్రివర్గులు కావచ్చు అటు మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి కేరళ సంబంధించిన నాయకులతో భారీ ఎత్తున ర్యాలీ తీసుకుంటూ ప్రియాంక గాంధీ గారు అయితే నామినేషన్ వేయడం అయితే జరిగింది అదేవిధంగా 13వ తారీఖు ఓట్లు అయితే అక్కడ జరగడం అయితే అయిపోయింది పూర్తి స్థాయిలో అక్కడ ఓట్లు అయితే పోల్ అయిపోయాయి అదేవిధంగా ఈ నెల అంటే ఈ రోజున మరి 8 గంటల నుండి అయితే మరి పోలింగ్ అయితే ఏవైతే జరిగినాయో వాటికి కౌంటింగ్ అయితే ఈరోజు అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ప్రియాంక గాంధీ గారి భవిష్యత్తు ఏంటో మనకైతే తెలియనుంది